ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సూక్తుల నుండి. సాయిరామ్, నీ కర్మములన్నీ కృష్ణార్పణము చేయాలి. అయినా ఎవరిప్పుడు అలా చేస్తున్నారు? దేహార్పణం, పుత్రార్పణం, భార్యార్పణం చేస్తారు బహుమంది. మంచిది జరిగినా అది నీ ప్రయత్నం, చెడ్డది జరిగినా అది భగవంతుని కోసం. ఒక సన్యాసి చాలా శ్రద్ధగా ఒక ఉద్యానవనాన్ని పెంచాడట. ఒక దినము దానిలోనికి ఆవులు దూరినాయి. వాటిని చూచి కోపావేశములు పడి కర్రతో కొట్టి సన్యాసి ఒక ఆవును చంపినాడు. ఊరు వారంతా వచ్చి సన్యాసిని తిడితే వాడు అంటున్నాడట, నేను చంపటం ఏమిటి, ఆవు చావటం ఏమిటి, అంతా ఆ పరమాత్మ లీల. కర్రతో కొట్టినంత మాత్రము చేత ఆ ఆవు యొక్క ఆయు ప్రమాణము తీరక అది మరణిస్తుందా? పిచ్చి మాటలు మీవి. దీనికి దుఃఖపడ్డ అజ్ఞానము అనవసరం అని చెప్పి అందరినీ వెళ్ళమన్నాడు. పరమాత్మునికి అన్నీ వేద్యమైనవి. కొన్ని దినముల తరువాత ఒకనాడు ముసలి బ్రాహ్మణుడుగా ఆ ఉద్యానవనానికి వచ్చి, ఆహా ఎంత బాగుంది అన్నాడు. సన్యాసి లేచి, చూడండి చూడండి, ఇది నేను పెంచిన ఈ తీగను నేను నా బిడ్డ సమానముగా పోషిస్తున్నాను. ఈ పూల చెట్టు ఈ ప్రాంతంలో లేనే లేదు. నేను చాలా ప్రయత్నం చేసి నేనే తెచ్చి వేసి పెంచినాను అన్నాడు. అప్పుడు పరమాత్ముడు ఆ సన్యాసిని అడిగినారట, ఎన్ని పనులు చేసింది నీవు, ఆ గోవుని చంపినది మాత్రం నీవు కాదా? అహంకారము అణగదొక్కితే నేను అనేది శేషించదు. మంచి చెడ్డ ఏది జరిగినా అన్నీ పరమాత్మ యొక్క ఇచ్ఛ అనేటువంటి వివేకము స్థిరమవుతుంది. జై సాయిరామ్.